I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు నువ్వు పొరపాటు పడుంటావు. అతను ప్రణయ్ కాదు. ఒకవేళ ప్రణయ్ వస్తే వెంటనే నాకు కాల్ చేసి కలిసేవాడు. అయినా ప్రణయ్ నన్నెందుకు ఇగ్నోర్ చేస్తాడు? అది కాదు అతను. చూడు, అతను ప్రణయ్ అయ్యుండని చెప్తున్నాను కదా. సర్లే, నన్ను కాస్త దారిలో డ్రాప్ చేస్తావా? సరే పద. అరే వాసు, నీ మరదలరా? అరే, తను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నట్టుందిరా. నువ్వు అరిచిన అరుపులు, తిట్టిన తిట్లు అన్నీ వినే ఉంటుంది. వింటే వినని, నేనేమి తప్పుగా మాట్లాడలేదు. ఉన్నదే కదా అన్నాను. నిజంగానే తనకి పొగరు, ఈగో. సరే వదిలేరా వాసు. అసలే తను తండ్రిపోయిన బాధలో ఉంది. తమ్ముడు, నీకెంతో ఇష్టమైన ఈ పాయసం ఎన్నోసార్లు చేసి తినిపించాలనుకున్నాను. కాని పరిస్థితులు నన్ను నీ దగ్గరకు రానివ్వలేదు. చివరికి ఇలా పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎందుకురా మా అందరికీ ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు? ఎందుకు? నువ్వు లేని మా జీవితాల్లో సుఖ సంతోషాలు ఎలా ఉంటాయనుకున్నావు? నీకు ఏదైనా సమస్య ఉండి నిన్ను ఆర్థికంగా ఆదుకోలేకపోయినా అక్కగా ఏదైనా సలహా ఇచ్చుండేదాన్ని కదా. ఎందుకు తమ్ముడు ఇలా తొందరపడ్డావు? నీకోసం ప్రేమగా చేసిన పాయసాన్ని నీ ఫోటో ముందు పెట్టాల్సి వస్తుందనుకోలేదు. అత్తయ్య, నాన్న ఫోటో కిందే ఉంచాం. ఎక్కడ తగిలించాలో అర్థం కావడం లేదు. నాన్న ఫోటోని ఎక్కడ పెడదాం అత్తయ్య? హాల్లోనే పెడదామమ్మా. రోజు దీపం పెట్టి నాన్నకి ఇష్టమైనవి వండి పెడదాం. ఆవిడేంటి డాడ్ ఫోటో పట్టుకొని ఉంది? ఏమై ఉంటుంది? ఇప్పుడు డాడ్ ఫోటోతో ఏం చేస్తున్నారు? ఎందుకు గదిలో నుండి బయటికి తెచ్చారు? నాన్న ఫోటో అలా గదిలో ఎందుకమ్మా? ఇక్కడే హాల్లో పెట్టి రోజు అలంకరించి దీపం పెట్టి డాడీకి ఇష్టమైనవి వండి పెడదామనుకుంటున్నా సౌందర్య. ఏంటో మీ పిచ్చి గాని, చనిపోయిన ఆయన ఫోటోకి అలంకరించి ఫుడ్ పెట్టినంత మాత్రాన వాళ్ళొచ్చి ఇదంతా చూస్తారా ఏంటి? అలా అనకమ్మా. పోయిన వాళ్ల పెద్ద కర్మ చేసేంత వరకు ఇక్కడే మన చుట్టూ తిరుగుతూ ఉంటారంటారు. వాళ్ళలా తిరుగుతారో లేదో తెలీదు కానీ మా మమ్మీ కానీ మీరు మా డాడీ ఫోటోని పట్టుకోవడం చూసిందంటే అస్సలు ఊరుకోదు. అయినా మా మమ్మీకి ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ముందు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడుందో అక్కడ పెట్టండి. అదేంటమ్మా అలా అంటావు? మీ డాడీ మీ జీవితాల్లోకి రాకముందే నా జీవితంలో ఉన్నాడు. వీడు నా తమ్ముడు. నా తమ్ముడి ఫోటో నా ఇంట్లో పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా?
ఇలా వరసలు కలుపుతూ వచ్చి ఆయన్ని మాకు కాకుండా చేసి పంపించింది చాలు. ఇక మీ అనుబంధాల్ని బంధాల్ని గుర్తు చేస్తూ చిత్రవద చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోకముందు మీ వల్ల మాకు మనశ్శాంతి లేదు, పోయాక కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. బాను, అత్తయ్య, అత్తయ్య, అయ్యో చేతికేమైంది? ఈ రక్తం ఏంటి? సంగీత, త్వరగా వెళ్ళి పసుపు తీసుకురా. అత్తయ్య, చూసుకోవాలి కదా. అసలు ఏమైంది అత్తయ్య? మనసంతా గుండెను రంపంతో కోసినంత పాతగా ఉందమ్మా. ఈ నొప్పి నాకెలా తెలుస్తుందమ్మా? ఏంటత్తయ్య అంత బాధపడుతున్నారు? ఏమైంది ఇప్పుడు? అక్క, అమ్మ వచ్చి ఇలా వరసలు కలుపుతూ వచ్చి ఆయన్ని మాకు కాకుండా చేసి పంపించింది చాలు. అక్క, ఏంటక్క ఇది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కనీసం మానవత్వం కూడా లేకుండా ఇలా. ఇప్పుడు అత్తయ్య ఏం చేసింది? డాడీ ఫోటో హాల్లో పెడదాం అనుకుంది, అది కూడా తప్పేనా? నువ్వేంటి మమ్మీకి ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసుగా, తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే అంటే ఇప్పుడు నేను మమ్మీ తప్పు చేశామనేనా? ఇక్కడ సమస్య తప్పప్పుల గురించి కాదక్క, ఇష్టం అభిమానం గురించి. తన తమ్ముడి మీద తనకున్న ప్రేమని అత్తయ్య ఇలా చూపించాలనుకుంది, అందుకోసం ఇలా ప్రవర్తించాలా? అయినా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఈ ఇంటికొచ్చామని మర్చిపోతే ఎలా? ఎంతైనా తను మన మేనత్త, మన డాడీకి స్వయాన అక్క.